లోపల టెంపుల్ ఇలా ఉంటుంది. గురుపారాయణం చేస్తున్నారు. ఇలానికి ఆకలి ఉందట, చెరుకట్ట తెంపుకోవడానికి వెళ్ళాడు. దయాల వదిలి ప్లేస్ ఈ సంఘం వే పాయింట్ అన్నట్టు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెట్టి వ్లాగ్స్. ఈరోజు మనం 2 రాష్ట్రాలు కవర్ చేయబోతున్నాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవుని దర్శనాలు చేసుకోవడానికి వెళ్తున్నాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ బడ్జెట్ డీటెయిల్స్ కూడా చెప్తాను. మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను, నేను కూడా ఎంతో కొంత. సరే, వెల్కమ్ టు ద వీడియో. మేము మా హోమ్ టౌన్ నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ దుబ్బాకలో మార్మ టెంపుల్ దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టి బయలుదేరుతాం. మాకు అంతా బాగా జరుగుతుంది నమ్మకం. మా హోమ్ టౌన్ నుంచి దాదాపు 8:30కి మేము బయలుదేరినాం. ప్రజెంట్ తూప్రాన్ దగ్గర ఉన్నాం. తూప్రాన్ దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణపల్లి రైల్వే గేట్ పడింది. ఇది అజంతా ఎక్స్ప్రెస్ కావచ్చు. మిగతా వాళ్ళని తెలుసుంటే కామెంట్లు తెలియజేయండి. జహీరాబాద్ దాటిన తర్వాత కోహినూర్ ఫ్యామిలీ డాబా దగ్గర ఉన్నాం. గోవా, పూణే పోయి బస్సులు ఇవన్నీ. రాత్రి 2:50 గంగాపురం చేరుకున్నాం. పార్కింగ్లో కారు పెట్టేసి ఇప్పుడు మనం సంగం పాయింట్ దగ్గరికి వచ్చినాం. ఇదే సంగమ పాయింట్. ఇటువంటి 20 రూపీస్ తీసుకుంటారు ఆటో వాళ్ళు ఇక్కడికి రావాలంటే. మనం సంగంలో స్నానం చేసి దేవుని దర్శనం చేసుకుందాం పదండి. దగ్గర స్నానం చేసుకొని రెడీ అయ్యే వరకు మనకు 4:30 దాకా అయింది. ఇప్పుడు మనం దేవుని దర్శనానికి వెళ్దాం పదండి. ఇది స్పెషల్ ఎంట్రీ దర్శనం. ఒక్కరికి 200 రూపాయలు టికెట్. ఏమో మనకి ఎంట్రీ అయితే ఇలా ఉంది. ఎటకెళ్ళి పోతారు బాను. ఇది మన ఆఫీస్. ఇలా పేమెంట్ చేశారు. లోపల ఇలా ఉంది హాల్ అయితే. వాళ్ళు వెనక వస్తున్నారు. దర్శనం చూపిస్తాయి. ఇంకా కాకా గురు పారాయణం చేస్తున్నాడు. పంతులు వచ్చినది. चलो जाके चलो जी, चलो पुढे संघ पुढे चला. हात जोडा, नमस्कार करा, चला प्रार्थना बाहेर करा. चलो भाई साहब బాబు నడు దర్శనం చేసుకుంటే నడవాలి. దయ్యం పట్టిన వాళ్ళు, చేతబడికి గురైన వాళ్ళు ఇక్కడ ఈ చెట్టుకి మొక్కితే దయ్యం వదులుతారంట. మన దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం పార్కింగ్ ప్లేస్లో ఉన్నాం. చూడండి, ఇదంతా పార్కింగ్ ప్లేసే. అక్కడ వరకు పోలీసులు లోపలికి ఎంట్రీ కానియరు. ఇక్కడ నుంచి ఇటు రైట్ సైడ్ మలుపుతారు. ఇంతటితో గాన్గాపూర్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం తుల్జాపూర్ వెళ్తున్నాం దేవుడి దర్శనం చేసుకోవడానికి. గాన్గాపూర్ నుంచి తుల్జాపూర్ అనేది 130 కిలోమీటర్స్ వరకు ఉంది. ఇప్పుడు మనం అక్కల్కోట్ మీకించి పోతున్నాం. ఇక్కడ ట్రాక్టర్స్ చూడండి, లోకల్ ఇలా ఉంటాయి. ఇవన్నీ చెరుకు ట్రాక్టర్లు అన్నమాట, డిఫరెంట్ ఉంటాయి. ఇంకా మనం కర్ణాటక బార్డర్లోనే ఉన్నాం.
మహారాష్ట్ర బార్డర్ రాలేదు. అక్కల్కోట్ నుంచి మహారాష్ట్ర బార్డర్ ఎంట్రీ అవుతుంది అనమాట. పూణే 327, సోలాపూర్ 74, అక్కల్కోట్ 35 కిలోమీటర్స్ ఉంది. వీడికి తాగుడు, సిగరెట్లు, డ్రగ్స్ లాంటి అలవాట్లు ఉంటే పర్వాలేదమ్మా, ఏ రీహాబిలిటేషన్ సెంటర్ కో పంపించి బాగు చేయించుకోవచ్చు. కానీ వీడికి ఉన్న అలవాటుకి ఏ ట్రీట్మెంట్ లేదు. కొడితే లెఫ్ట్ పోయి ముందటి పోయినాక రైట్ తీసుకుంటే టెంపుల్ వస్తుంది. స్ట్రేట్ పోతే కార్ అక్కడ పార్క్ చేసినాం. టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం. బస్ స్టాండ్ దాటినాక లోపలికి వచ్చినాం అన్నట్టు. యాక్చువల్లీ వేరే ప్లేస్కి వెళ్ళాలి, కానీ ఇట్లా పోతున్నాం మేము. ఏంటో ఇప్పుడే రావాలన్నా ఆడుతున్నట్ట మీరు. వావ్, ఎంత బాగుంది. అంతా మరి తెలియదుగా, మొత్తం డౌన్ ఉంటుంది. మానవ్ కనబడుతున్నావా? ఏమంటాడు? దాదాపు గంటన్నర నుంచి 2 గంటల సమయం వేసిన తర్వాత దేవుని దర్శనం మాకు అయిపోయింది. అక్కడ నుంచి బయటకు వచ్చాం. ఆర్కిటెక్చర్ అయితే సూపర్ ఉంది. కార్తీక పౌర్ణమి రోజు మన దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం తులజాపూర్ వదిలేసి మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎంత షాపింగ్ ఏరియాని. అక్కడ శివాజీ చౌక్ ఉంటుంది, అక్కడ ఉంటుంది. ₹70కి పావు కేజీ ఇచ్చారు. ఛత్రపతి శివాజీ సర్కిల్ ఒకటి ఉంది ముంగట, చూపిస్తాను మీకు. సూపర్ ఉంటుంది, చూడండి. దాన్ని అసెంబ్లీ చేసి అది చేస్తారు. ఇది నల్దూర్ కోట దగ్గర ఉన్నటువంటి వాటర్ స్టోరేజ్ డ్యామ్ లాగా చిన్నది. చూడు కర్రీస్, ఒకటి ఆలుగడ్డ కర్రీ, అన్నం వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నది ఆర్చ్ బసవ కళ్యాణ్ డిస్టిక్ది ఎంట్రీస్ అన్నట్టు. అది చాలా పెద్ద ఉంది. ఇప్పుడు మనం బీదర్ దగ్గర ఉన్నటువంటి జల నరసింహస్వామి టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ బీదర్ దగ్గర జల నరసింహస్వామి అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇంటికి పోతున్నాం. చూపిద్దాం. ఆవే ఇట్లా చెప్పాలి. 2% ఫీజు తీసుకొని వెళ్ళిపోవాలి.
त्याला सांगा एसी घाल म्हणून जरा यादीने सांगा నాకు భయం అవుతుంది పోరి పోరి మీరు పోరి అదేనా పో 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 ఇదేరా అన్నకింత లిటరల్గా భయం అవుతుంది శివర్ అవుతుంది మొత్తం భయం అవుతుంది సాయి కాబట్టి హాయ్ ఎప్పుడు సరే చెప్పరు వాళ్ళందరూ చెప్పాను చాలా భయం అవుతుంది కాకపోతే దేవుడు ఉన్నాడు కదా ఇంతమంది భక్తులు నమ్మినప్పుడు మనం కూడా నమ్మాలి కదా మన ఫోన్ ఉంది అట్లా కూడా భయం అవుతుంది కానీ మీ అందరూ చూపించాలని చెప్పేసి చిన్న ఉద్దేశం అంతే దర్శనం బాగా జరిగింది ఇప్పుడు టెంపుల్ క్లోజ్ చేసే టైం అయింది దర్శనం కూడా క్లోజింగ్ దగ్గర ఇప్పుడు 5 అయిపోతుంది 4:50 అవుతుంది వచ్చింది దర్శనం అయిపోయింది వెళ్ళిపోతున్నాం చూసారు గైస్ ఇప్పుడు మనం జ్వార నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం బీదర్లో మన ట్రిప్ మ్యాక్సిమం అయిపోయినట్టే ఇక ఇంటికి బయలుదేరదాం లేట్ అయింది నేను మునుగు వెళ్తారా నేను మునుగుతూ వెళ్తూ అంటే ఇక మునుగుతే తేలిన ఆమందా నేను ఒడ్డుకత్తా నా దగ్గర ఇక నీళ్ళలో నిలబడి నాకు రాదు అదొకటి మెయిన్ మైనస్. ఆల్మోస్ట్ మనం బయలుదేరి 20 hours అయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇంకో 4 గంటలలో మనం ఇంటికి రీచ్ అవుతాం. అంటే 24 గంటలలో 900 కిలోమీటర్లు మనం రైడ్ చేసి 3 దర్శనాలు కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. మనిషికి 3000 రూపాయలు ఖర్చు వచ్చింది, లెక్కలు చేసినాం ఇప్పుడే.